ఉండోయ్ నేనండి మీ వెదురుపాక అమ్మాయిని. 2-3 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి మీ అందరికీ తెలుసు కదండి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా 3-4 అరెస్ట్ చేసి దాదాపు 3,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో డాక్టర్ ఉమర్ అనే దేశద్రోహి తను ఎక్కడ పట్టుబడతాడేమో అని తన వద్దనున్న పేలుడు పదార్థాలను ఉపయోగించి ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్ల దాదాపు 12 మంది దుర్మరణం పాలయ్యారండి. ఇవన్నీ మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటేనండి, మన హిందువుల్లో చాలామంది దేవాలయాలను సందర్శించిన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన కేవలం తమ వ్యక్తిగత కుటుంబం కోసం మాత్రమే తప్పితే అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం మనం ఎటువంటి పరిస్థితుల్లో కనీస స్పృహ లేకుండా ఉంటున్నారండి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు గుర్తించదగినవి ఉంటే 120 పైగా క్రైస్తవ దేశాలు, 56 పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయండి. హిందువులకు మిగిలి ఉన్నవి 1-2 దేశాలు మాత్రమే కదండి. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కదండి. దీని గురించి వారికి మళ్ళీ బాంబులు, గన్నులు, కత్తులు పట్టుకుని దాడులకు దిగాల్సిన అవసరం లేదండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కనీస స్పృహ ఉంటే చాలండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, వ్యవసాయ పనులకు, ఇటుక బట్టీలకు, రైసు మిల్లులకు ఇంకా వివిధ పనుల నిమిత్తం తక్కువ జీతాలకు వస్తున్నారు కదా అని వారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుండి వచ్చారో పూర్తిగా తెలుసుకోకుండా వారికి ఆశ్రయం ఇవ్వడం ఎంత ప్రమాదమో ఆలోచించండి. ఎంతో ఉన్నత చదువులు చదివిన వారే వారి మతం కోసం ఇంతకు తెగిస్తున్నప్పుడు ఏమీ చదువురాని అనాగరికమైన రోహిగ్యాలు మన చుట్టూ ఉండడం వల్ల ఎంత ప్రమాదమో ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా మన ఊరిలోకి, మన వీధిలోకి ఎవరైనా కొత్తగా కనిపించినప్పుడు వారిని ఆరా తీసి అనుమానం ఉంటే అధికారుల దృష్టి తీసుకువెళ్ళి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలండి. అంతకు మించి పెద్ద పెద్ద పనులు ఏమీ మనం చేయాల్సిన అవసరం లేదండి. ఇటువంటి విషయాలన్నీ కూడా మన పిల్లలతో చర్చించాలండి. ఎందుకంటే రాబోయే తరం వారిదే కదండి. మన పిల్లలు బాగుంటే అంతకన్నా మనకి ఏం కావాలండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా కంటెంట్ వర్త్ అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.